హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఫోర్ కట్ బ్యాంగిల్ మీద ఒక సింపుల్ డిజైన్ అనేది చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునేలాగా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి. కట్ బ్యాంగిల్ మీద బ్లూ కలర్ థ్రెడ్ని వ్రాప్ చేసుకుని అండ్ సేమ్ కలర్ కుందన్స్నే యూస్ చేశాను. అండ్ ఇక్కడైతే 3mm స్టోన్స్ని ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా యూస్ చేస్తున్నానండి. సో ఫైనల్ లుక్ చాలా బాగుంటుందండి. ఫైనల్లీ చూడాలంటే కొంచెం ప్రాసెస్ అనేది చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది 4x4 స్క్వేర్ స్టిక్ చేయాలంటే కొంచెం గజిబిజిగా అండ్ వంకర తింకరగా వస్తూ ఉంటాయి కదండి. ఆ లైన్స్ ప్రకారం మనం ఎట్లా స్టిక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. బ్యాంగిల్ని ఎప్పుడు దగ్గరికి పెట్టుకోకుండా అండ్ కొంచెం దూరంగా పెట్టుకుని కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోండి. అప్పుడు మనకి లైను అనేది తెలుస్తుంది. లేకపోతే దగ్గరికి పెట్టేసుకుని కుందన్స్ స్టిక్ చేసుకున్నట్లయితే మనం ఎట్లా పెడుతున్నామో అర్థం కాదు, మనకే అర్థం కాదు. సో అట్లా కాకుండా కొంచెం దూరంలో బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుని కళ్ళకి కనిపించేలాగా అంటూ దూరంలో పెట్టుకుంటే మనకి బాగా స్టిక్ అయినట్టు అండ్ మనం లైన్ వైజ్గా చేస్తున్నామో లేదో స్టిక్ చేస్తున్నామో లేదో అర్థమవుతుంది. సో ఇదైతే నేను చాలాసార్లు కూడా ఇట్లానే చేశానండి. దగ్గరగా పెట్టేసుకుని కుందన్స్ స్టిక్ చేయడం ద్వారా అవి వంకర టింకర్లు వచ్చేసి ఫైనల్లీ ఫినిషింగ్ అనేది బాగుండేది కాదు. అలా కాకుండా ఇలా చేయండి, మంచిగా ఉంటుంది. సో ఫైనలీ ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుందండి, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. డిజైన్స్ అండ్ వీటిని రైడ్రా బ్యాంగిల్స్ కింద మ్యాచింగ్ చేసి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో ఒకసారి ఒక క్లిప్ తీసి చూపించాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజుకి వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.